ఎందుకు నన్నింతలా మోసం చేశావు? నువ్వే విడాకులు ఇస్తానని చెప్పి ఇంత నాటకం ఆడుతావా? అని గట్టిగా మహాలక్ష్మి నిలదీస్తుంది. అవును, మిమ్మల్ని నేను మోసం చేయలేదు. చిన్న అబద్ధం చెప్పాను అంతే. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి. మీకు విడాకులు ఇచ్చి మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని మహాలక్ష్మికి తన ప్రేమనైతే ఆ ఆవేశంలో చెప్పేస్తూ ఉంటాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నన్ను ప్రేమించడమే ఏంటి? అనేసి ఇక షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, మిమ్మల్ని నేను ప్రేమించాను. అందుకే మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి కూడా, ఈ బంధం నుండి కూడా విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే కానిస్టేబుల్ చేత అబద్ధం చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక, అలానే మీ మనసును నొప్పించడం కూడా నాకు ఇష్టం లేక అబద్ధం చెప్పానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని నా ఉద్దేశం కాదండి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. మా అన్నయ్యను ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటారు. నన్ను మాత్రం ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఎప్పుడు దూరం పెడుతూనే వచ్చారు. నాకు బాధ అనిపించినా సరే మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. అందుకే మిమ్మల్ని దూరం చేసుకోలేక నేను చిన్న అబద్ధమే చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేయలేదు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అనేసి బ్రతిమాలుతూ ఉంటాడు. ఏంటి? నిన్ను అర్థం చేసుకోవాలా? ఎప్పుడు కూడా నమ్మకం ఉంచినా కూడా ప్రతిసారి కూడా ఆ నమ్మకం పోగొట్టుకుంటూనే వచ్చావు. ఇప్పుడు ప్రేమని చెప్తున్నావు. ఇదంతా ఏంటి? నీకైనా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావో అనేసి మహాలక్ష్మి అయితే చక్రిపై కోపంగా అడుగుతూ ఉంటుంది. అవును, నాకు అర్థమవుతుంది. నాకు మొదటి నుంచి కూడా నాకు మీపై ప్రేమ ఉంది. కానీ ఏం చేయాలో తెలియక, ఎలా మీకు చెప్పాలో తెలియక ఏదేదో చేశాను. అది నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. అందుకే మీ ముందు ఇప్పుడు నేను ఇలా నిల్చున్నాను అని అంటే, అదంతా కాదు చక్రి, నాకు ఇదంతా ఇష్టం లేదు అని అనేసరికి ఇక అక్కడ ఉన్న మాధవ్ అయితే, అమ్మ మహాలక్ష్మి చెప్పేది వినమ్మా అంటే, మీరు ఎవరు మాట్లాడకండి పెద్ది అని చెప్పి ఇక మాధవ్ను కూడా మాట్లాడొద్దని అక్కడున్న మహాలక్ష్మి అనడంతో ఎవరు కూడా మరి ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉంటారు. చక్రి మాత్రం, ప్లీజ్ మహాలక్ష్మి గారు, ఇప్పటికైనా నా ప్రేమ అర్థమైంది కదా, నన్ను వదిలి వెళ్ళకండి అని చెప్పి నెమ్మదిగా బ్రతిమాలుతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం అలాగే చాలా కోపంగా చూస్తుంది. మరి మహాలక్ష్మి చక్రి ప్రేమను అంగీకరిస్తుందా లేదా? కామెంట్ చేయండి. లైక్ ద వీడియో. మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.